వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి జిల్లా కౌల తమకిన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్లో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికేట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌల ఫౌండేషన్ స్థాపకులు ఎస్డబ్ల్యూ అయాజ్, లయన్స్ క్లబ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రమేష్ మీడియాతో మాట్లాడారు. Next I would like to call Amreen Sultana to come over the dais. Amreen Sultana. అంటే రెగ్యులర్గా 6 months అట్లా కాకుండా ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడు ఇవ్వడం జరిగింది. అలాగే ఈసారి పర్టికులర్గా గవర్నమెంట్ ద్వారా ఏదైతే స్కీమ్ వచ్చిందో దాని గురించి అందరు కూడా మనకు అప్రోచ్ అవుతున్నారు. అంతకుముందు సర్టిఫికేట్స్ తీసుకొని వాళ్ళు కూడా సర్టిఫికేట్స్ గురించి అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే ఈ మనకు సెంటర్ నడపడంలో లయన్స్ క్లబ్ యొక్క కూడా సహకారం ఉంది, వారి గైడెన్స్ కూడా ఉంది ప్రతి విషయంలో. సో ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ మెంబర్స్ కూడా ఇక్కడ ప్రెసెంట్ ఉన్నారు. వారికి అందరికి కూడా నేను హార్దికంగా ఆహ్వానం తెలుపుతున్నాను. ఇప్పుడు ఈ సందర్భంగా మన లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వేల్పుల రమేష్ గారిని 23-24 వెంకటేశ్వర్లు, 24-25 నేను సార్ ప్రెసిడెంట్ లో ఉన్నప్పుడు ఈ సివింగ్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు పెద్ద ఎత్తున మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి సమక్షంలో ప్రారంభించుకోవడం జరిగింది. ఆ తర్వాత కంటిన్యూగా అప్పటి నుండి ఇప్పటి వరకు 4 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమానికి సహకారం నిర్వహిస్తూ చాలా ఉత్సాహవంతులైన లేడీస్కి కుట్టు శిక్షణ ఇస్తూ వారికి జీవనోపాధి కల్పిస్తున్నారు. ఇందుకు మా లయన్స్ క్లబ్ పక్షాన సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్ పెద్దపల్లిలో మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అవసరార్థులు ఎవరు ఉన్నా వారికి అవసరం ఏది ఉన్నా కూడా లయన్స్ క్లబ్ పక్షాన మేము గత 27 సంవత్సరాల నుంచి అందించడం జరుగుతుంది. మేము ప్రస్తుతం గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వ హాస్పిటల్లో నిత్యం వచ్చే పేషెంట్లకు అటెండెంట్లకు ప్రతిరోజు అల్పాహారం అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా లయన్స్ పెద్దలందరూ ఆర్థిక సహాయం అందిస్తున్నారు. వారి ఆర్థిక సహాయంతో ప్రతిరోజు నిర్విరామంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు పరిసర ప్రాంతాల్లో మరియు టౌన్లో కూడా డయాబెటీస్ టెస్టింగ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే స్కూల్ బేస్డ్ యాక్టివిటీస్ ప్రభుత్వ స్కూళ్ళల్లో మరియు అవసరం ఉన్న స్కూళ్ళల్లో కూడా పిల్లలకి స్కూల్ నోట్బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ ఇంకా ఇతర అవసరాలు వాళ్ళకి నిత్యావసరం ఏముంటే వాటర్ కూలర్స్ కానీ డెస్క్ బెంచెస్ కానీ మా లయన్స్ క్లబ్ సహకారంతో చేయడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్న భోజనం కూడా మొన్నటి వరకు కలెక్టర్ ఆఫీసులో లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజావానికి వచ్చే వరకు. అలాగే ఎవరైనా బర్త్డేస్ సందర్భంగా కూడా జెండా దగ్గర మేము లంచ్ ప్రొవైడ్ చేస్తున్నాము. మేము చేసేటువంటి ఈ కార్యక్రమాలకు